నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. కాకినాడ జిల్లా తొండంగి మండలంలో వైకాపాకు దెబ్బ మీద దెబ్బ తగులుతుంది. కాపు సామాజిక వర్గంతో పాటు దళిత సామాజిక వర్గ నేతలు తెలుగుదేశం పార్టీలో స్వచ్ఛందంగా చేరుతున్నారు. ఇవాళ తేటగుట్ట క్యాంపు కార్యాలయంలో సీనియర్ నేత యనమల రాజేష్ ఆధ్వర్యంలో వైసీపీకి చెందిన కాపు మరియు దళిత సామాజిక వర్గ నేతలు టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు సమక్షంలో టీడీపీలో చేరారు. వీరందరికీ పసుపు కండువాలు వేసి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించిన యనమల గ్రామ అభివృద్ధిని ఆకాంక్షించి పనిచేసే వారికి టీడీపీ ద్వారాలు తెరిచే ఉంటాయన్నారు. జిల్లా తెలుగు యువత కార్యదర్శి దూల మురళీకృష్ణ, మండల టీడీపీ అధ్యక్షుడు బంటుపల్లి అన్వేష్, మాజీ సర్పంచ్ నేమాల కృష్ణ తోడ్పాటుతో ఈ కార్యక్రమం జరిగింది. టీడీపీ నేతలు కండవల్లి గణేష్, పెద్దిరెడ్ల దుర్గాప్రసాద్, మల్లిపాం సత్యనారాయణ, ఎలుగుబంటి నాగు, గోరకపూడి సత్యబాబు, గంపల శ్రీను, దులం పెద్దబుజ్జి, పంది సత్తులు, నాగం ప్రసాద్, కాపరపు నాని ప్రసాద్, విశ్వాసులు అప్పారావు, రాజాల శ్రీను తదితరులు పాల్గొన్నారు. అందరి ముసలి అయిపోయింది. ఏమీ అప్పుడు నాకు తెలియని వాళ్ళు ఏదైనా కూడా నేను కూడా దాదాపు నాకు 73 సంవత్సరాలు పూర్తయ్యాయి. అంతేకాక మీరు అందరూ కూడా అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే మన జీవితాలు బాగుపడాలంటే మన ఊరు బాగుపడాలి, మనం కూడా మార్పు రావాలి. మార్పు వచ్చి మీరంతా కూడా కష్టపడి పనిచేస్తే మీ ఊరు బాగుపడుతుంది, మీరు బాగుపడతారు. ఒకవేళ మీరు అనుకున్నటువంటి మేమన్నా కూడా ఏకదాటిగా చేయాలంటే ఊరంతా కట్టడితో ఉండవలసినటువంటి అవసరం ఉంది. ఒకే రాజకీయ పార్టీలు కొన్ని పార్టీలు ఉంటూ ఉంటాయి, సహజంగానే ఉంటాయి, ఎవరైనా ఎవరా ఉండదు. వాళ్ళు బలాలు చేసుకుంటారు, మన పని మనం చేసుకుంటాం. ఈనాడు మనం అధికారంలో ఉన్నాం కాబట్టి రేపు కూడా అధికారంలో ఉంటాం. అధికారంలో పోయే ప్రసక్తి లేదు ఈ తెలుగుదేశం పార్టీకి. అటువంటి కార్యక్రమాలు చేయబోతున్నాం, కొన్ని కార్యక్రమాలు చేశాం, ఇంకా కార్యక్రమాలు చేయబోతున్నాం. అత్యంత మీరు మమ్మల్ని ఉపయోగించుకోవాలి. సరిగ్గా ఉపయోగించుకుంటే మీరు కూడా మాకు ఉపయోగపడాలి. మమ్మల్ని ఉపయోగించుకుని మీరు పోతానంటే మేము ఎందుకు చేయాలి? సేవ చేస్తే నాకు కావాల్సిందంటే ఒక ఓటు కావాలి. ఆ ఓటు మిమ్మల్ని అడుగుతాం, అప్పుడు సాయం చేయాలి. మీకు కావాల్సిన జీవితంలో మీకు సాయం చేస్తే రాజకీయ లేకపోతే ప్రభుత్వం ఈనాడు మన ప్రభుత్వం ఉంది కాబట్టి మీకు ఏది కావాలంటే చేసి పెట్టడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఎప్పుడు తెలుగు వ్యవస్థకు సంబంధించిన వరకు నన్ను కాక ఎవరు కూడా అధికార ప్రభుత్వం చేసేది ఏమీ లేదు. అంటే మీరు అందరూ కలిసిమెలిసిగా ఉండండి. అదేవిధంగా అక్కడ ఎక్సైజ్ కూడా ఎక్కువ తొమ్మిది గ్రామంలో ఈ విధంగానే పనిచేస్తాం. మేమంతా కూడా అందరూ రాలేదు, ఎందుకంటే రోజువారీ కూలిపోయినట్టు చాలా మంది ఉంటారు. మీరు అందరూ రావాలి కాబట్టి మీ నాయకులు ఎవరో చెప్తే ఆ విధంగా వాళ్ళకి మీకు చెప్పినట్టుగా వాళ్ళ నచ్చితే వాళ్ళ పంపిస్తూ ఉంటే మేము చేస్తాం. మీకున్నటువంటి నాయకులు అంతా కూడా అన్ని మేము ఇందాక అదే చెప్పాను. ఈ ఎస్సీ వాళ్ళని ప్రత్యేకంగా మీ నాయకత్వం అంటే మీరు చేసుకొని మీకు ఎవరితో సంబంధం లేదు. అంటే ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ లక్ష్యం అక్కడ ఉన్నటువంటి బలహీన వర్గాలకు సేవ చేయడం అనేటువంటి ప్రధానమైనటువంటి లక్ష్యం. ఆ విధంగా సేవ చేయించుకునేది మీ బాధ్యత, సేవ చేసేది మాది బాధ్యత. ఆ విధంగా మీరు ఎంత సేవ చేయాలి, మీరు ఎంత చేయించుకుంటే అంత సేవ చేస్తాం. ఆ విధంగా పార్టీని పటిష్టం చేస్తాం. మీరు ఓం శ్రీ మాత్రేయ నమః. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీ 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 తలుపులమ్మ అమ్మవారి దేవస్థానం లోవా తుని మండలం శ్రీ తలుపులమ్మ అమ్మవారి ఆషాఢ మాసోత్సవాల ఆహ్వానం జూన్ 26వ తేదీ నుంచి జూలై 26వ తేదీ వరకు నిర్వహించు పూజా కార్యక్రమాలు. జూన్ 29వ తేదీ ఆదివారం నాడు వివిధ మట్టి గాజులతో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ. జూలై 5వ తేదీ స్థిరవారం నాడు అమ్మవారి జన్మ నక్షత్రం స్వాతి సందర్భంగా పంచామృత అభిషేకం. జూలై 6వ తేదీ ఆదివారం తొలి ఏకాదశి సందర్భంగా లక్ష తులసి పూజ. జూలై 10వ తేదీ గురువారం పౌర్ణమి సందర్భంగా చండీ హోమం మరియు ఎర్ర కలువ పుష్పాలతో లలిత సహస్ర హోమం. జూలై 13వ తేదీ ఆదివారం నాడు వివిధ కూరగాయలతో అమ్మవారిని శాకాంబరీ దేవిగా అలంకరణ. 20వ తేదీ ఆదివారం నాడు బహుళ ఏకాదశి సందర్భంగా అమ్మవారికి బిల్వార్చన మరియు లక్ష కుంకుమార్చన. 23వ తేదీ బుధవారం సాయంత్రం 4 గంటలకు ఘట్టాభిషేకం ఆవాహన. 24వ తేదీ గురువారం ఉదయం 9:30 నుండి సప్తనది జలాలతో అమ్మవారికి ఘట్టాభిషేకం నిర్వహించబడును. పై పూజా కార్యక్రమాల యందు పాల్గొనదలిచిన భక్తులు దేవస్థానం కార్యాలయం నందు సంప్రదించి అమ్మవారి పూజా కార్యక్రమాల్లో పాల్గొని
శ్రీ అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు. శ్రీ తలుపులమ్మను దర్శించుకో, ఇష్టకార్యాలను సిద్ధించుకో. ఇట్లు ఉప కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి, లోవ దేవస్థానం, లోవా, తుని మండలం.